రాజ్యాంగంపై మోదీ అమిత్ షా దాడి, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫైర్. రాజ్యాంగంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దాడి చేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. ఈ దాడి ఆమోదయోగ్యం కాదన్నారు. ఇకపై ప్రజా సమస్యలకు సమాధానం చెప్పకుండా ప్రధాని తప్పించుకోలేరని తెలిపారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి జూన్ 25 నాటికి 50 ఏళ్లు నిండుతాయని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ఏమని కౌంటర్ ఇచ్చారు చూద్దాం. అది కూడా ఈ మేరకు సోమవారం ఆయన ట్వీట్ చేశారు. ప్రజల తరపున ఇండియా బ్లాక్ పోరాడుతుందని రాహుల్ చెప్పారు. భారత రాజ్యాంగాన్ని ఏ శక్తి తాకకుండా కాపాడుతామని వెల్లడించారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ప్రధాని తన ప్రభుత్వాన్ని రక్షించుకోవడంలో బిజీగా ఉన్నారని మండిపడ్డారు. రైలు ప్రమాదాలు, ప్యాసింజర్ల అవస్థలు, కాశ్మీర్లో తీవ్రవాద దాడులు, నీట్ స్కామ్, నీట్ పీజీ రద్దు, యూజీసీ నెట్ పేపర్ లీక్, పెరుగుతున్న పాలు, పప్పు, గ్యాస్ టోల్ ధరలు, నీటి ఇబ్బందులు, హీట్ వేవ్ మరణాలను మోదీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఈ ఒక్క హీట్ వేవ్ని ప్రస్తుతానికి మనం పక్కన పెడదాం, కానీ మిగిలిన అన్ని విషయాలు ఇగో ప్రతిపక్షం ప్రాపర్గా ఉంటే జరిగేది ఇవి, ప్రతిపక్షం ఉంటే జరిగేవి ఇవి. నిజంగా నేను సముచితమైన కొంత సమగ్రమైనటువంటి ప్రతిపక్షం ఉండాలని ఎప్పుడు బలంగా కోరుకునేటువంటి వ్యక్తిలో నేను ఒకని. ప్రతిపక్షం ఎంత స్ట్రాంగ్గా ఉంటే అధికార పక్షం అంత స్ట్రాంగ్గా పని చేసేలాగా వీళ్ళు మెడలు వంచుతారు. లిటరల్గా చెప్పాలంటే హరీష్ రావు చేసినటువంటి ఒక చిన్న బ్లాక్మెయిల్కి రేవంత్ రెడ్డి అనేటువంటి అధికారంలో ఉన్నటువంటి ఒక రాష్ట్ర సీఎం వంగి మెడలు వంచుకొని అణిగి ఇప్పుడు పని చేయబోతున్నాడు రుణమాఫీ విషయంలో. రాహుల్ గాంధీ గారు మీరు ఇట్లనే చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అది దేశానికి మంచిది. మీకు మంచిదో కాదో నాకు తెలియదు, దేశానికి మాత్రం మంచిది. స్ట్రాంగ్ మీరు మాట్లాడితేనే అధికార పక్షం కరెక్ట్గా పనిచేస్తుంది ప్రజల పక్షాన. మేము నిజంగా కోరుకుంటా ఉన్నాం మిమ్మల్ని. మీరు ఇట్లనే ఉండాలి. రాష్ట్రానికి దేశానికి సంబంధించి మంచి చేసేలాగా మీరు మాట్లాడాలని చెప్పేసి నేను ఏదో కోరుతా ఉన్నా. ఏదేమైనా ఐఎమ్ వెరీ హ్యాపీ. అట్లీస్ట్ మీరు ఇవాళ నుంచి మాట్లాడడం మొదలుపెట్టారు ప్రజలకు ఉపయోగకరంగా.